90 టీఎంసీలకు పని కొనసాగించాడు కేసీఆర్. ఇది మీకు మాకున్న తేడా. సరే, ఇది కూడా ఇంపార్టెంట్ కానీ చాలా పెద్ద టైం తీసుకోవాలి. కాంగ్రెస్ కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేదో పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది, నీళ్లు లేకపోతే నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు. నీటి కేటాయింపులు లేకపోతే నీకు సిడబ్ల్యూసి అనుమతులు రావు. అనుమతులు రాకుంటే నువ్వు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేయలేం, ఎక్కడి నుంచి లోన్లు తేలేం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు మనకు. మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండ్రు? మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు కేఆర్ఎంబి ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పాలమూరు మీద మేము 27,000 కోట్లు ఖర్చు పెట్టాం, మాకు నీళ్లు ఇవ్వాలి అని అడగడానికి హక్కుకు క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ గారు పనులు నడిపించిండు. అది వ్యూహం, అది కేసీఆర్ గారి నిబద్ధత. కేసీఆర్కు పాలమూరు మీద నీళ్లు సాధించాలని నిజాయితీకి 27,500 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన కష్టపడి ఖర్చు పెట్టి రైట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దేశంలో ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్టులు కడితే ఏమైందంటే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ బేసిన్ ఉన్న డబ్బు ఖర్చు పెట్టింది కదా, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా అని ట్రిబ్యునల్లు నీళ్లు కేటాయిస్తూ ఉంటాయి. అందువల్ల కేసీఆర్ గారు కూడా నీటి కేటాయింపులకు ఒకవైపు ఉపాయం చేసిండు. 45 మైనర్ సేవింగు, 45 గోదావరి డైవర్షను అని 90 పెట్టి డిపిఆర్ పంపి తల్లాడిండు. వాస్తవానికి కేసీఆర్ గారి ఆలోచన 90 కాదు, 170 టీఎంసీలు పాలమూరుకు వాడతా అనేది ఆయన వ్యూహం. 170 ఎప్పుడు వాడదామని, ఎట్లా సెక్షన్ 3 వస్తుంది మనకు కృష్ణాలో ఆ 1005 టీఎంసీలు పంచితే మనకు 600-700 వస్తుంది. ఇప్పుడు ఉన్నది 299, రేపు 600-700 వస్తే 400 ఉంటాయి కదా, నేను పాలమూరుకు 170 పెడతా అనేది కేసీఆర్ వ్యూహం. అయితే ఈ 90తో ఎందుకు ముందుకు పోతారు? అనుమతులు అంటూ వస్తే నేను ఫటాఫట్ కాలువలు తవ్వుకుంటా, పని చేసుకుంటా, పనులు ఆగద్దు అని ఒక వ్యూహంతో కేసీఆర్ గారు ముందుకు పోయిండ్రు. ఆ 90కి రకరకాల ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తెచ్చిండు కదా కేసీఆర్. నువ్వు తెలివి తక్కువని అయిపోయి ఆ మిగతా 3 తెచ్చుకోక డిపిఆర్ వాపస్ తెచ్చినావు. నువ్వు తెలివి తక్కువని పోయి 90 45 చేసుకుంటా అంటున్నావు. కేసీఆర్ గారు ఆయన ఆలోచన 170, ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోయిండు. ఆ మాత్రం సోయి లేదు. చివరికి ఎంత ప్రయత్నం చేసిందంటే పాలమూరుకు మనకు బ్యాంకుల నుంచో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు రాకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ డబ్బులు 10,000 కోట్లను పాలమూరుని అందులో భాగం చేసి ఆ 10,000 కూడా తెచ్చి పాలమూరు మీద ఖర్చు పెట్టిండ్రు. అంటే ఆ ప్రాజెక్టు ముందుకు పోవాలని ఎంత నిబద్ధతతో ఆయన కృషి చేసిండో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ ఫైనల్ అనుమతులు రాకుండా దీనికి ఏ సంస్థ కూడా అప్పు ఇయ్యదు, ఎక్కడ కేంద్రం నుంచి డబ్బు రాదు. కాళేశ్వరంలో దీన్ని భాగం చేసి ఆ 10,000 కోట్లను కూడా దీని మీద పెట్టి పాలమూరును ఎట్లన్నా ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ గారు తపన పడ్డాడు. మీకు పోయలేదు, ఇవాళ మేము కదా పాలమూరుకు తల్లాడింది. మీరు 30 ఏళ్ళు కల్వకుర్తిని బండబెట్టిండ్రు. నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ను 10 ఏళ్ళు మీరు పండబెడితే మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు మేము కదా నీళ్ళు ఇచ్చింది. 60 ఏళ్లలో మీరు పాలమూరుకు 1,00,000 ఎకరాలే మీరు ఇచ్చింది, ఒకటే జూరాల 1,00,000 ఇచ్చిండ్రు, 3 లక్షలు పొడగొట్టిండ్రు. మైనర్ ఇరిగేషన్లో 2 లక్షలు పోయింది, ఆర్డిఎస్లో 87,000 పోయింది. ఇచ్చింది 1,00,000, పొడగొట్టింది 3. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైనర్లో పోయిన 2 లక్షలు మిషన్ కాకతీయ కింద స్థిరీకరించిండు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 87,000 ఆర్డిఎస్లో తెచ్చిండు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 6.5 లక్షల ఎకరాలు తెచ్చి 10 లక్షల ఎకరాల మాగానిగా ఈ పాలమూరును మార్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. నువ్వేమో 2,80,000 పొక్కబెట్టినావు, మేము 10 లక్షల ఎకరాలు బారిచ్చినాం. నిజాం కాలంలో, కాకతీయుల కాలంలో పాలమూరుకున్న చెరువులను తెరలు చేసినావు, ఆర్డిఎస్ను ఆగం పట్టించినావు. మేము ఆర్డిఎస్కు జీవం తెచ్చి, చెరువులకు జీవం తెచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 10 లక్షలు పారించి పాలమూరు వలసలు వాపసు వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా పాలమూరు మీద చెప్తే చాలా ఉంది కానీ ఇప్పటికే మీ ఓపిక అవుతున్నట్టుంది. ఐ ట్రై టు కంప్లీట్ క్విక్లీ. లేట్ అవుతుందా, బోర్ అవుతుందా? కొంచెం క్విక్గా చెప్తా. దెన్ జూరాల టు శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చింది, ఇదొక
అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయనోడు ఎవడి క్వశ్చనే అడగడు. దీనివల్ల కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడగడు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాకే ఉండాలి, మేము దంచకపోతాం పోతిరెడ్డిపాటికి వెళ్ళి రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి ఈ తెలంగాణ ఓడిలకు రావద్దని మనను జూరాలలో ఇరికిచ్చారు. మీరు అలానే కొట్టుకొని సాగుతారు. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన. ఇవాళ కూడా వీళ్ళు ఆ సమైక్యవాదుల అది ఏమంటారు వాళ్ళ కింద పనిచేసిన ఇంకా అది పోతలేనట్టుంది ఆ బానిస తత్వం. మేము ఇంకా అలానే ఉంటాం అంటున్నారు. అసలు ఈరోజు మా మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఇక్కడ నాకు కనబడుతున్నారు. ఇప్పుడు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారిది, మా మక్తల్ రామ్మోహన్ గారిది, వీళ్ళందరికీ మన నెట్టంపాడు భీమా ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు పోదాంపాడి పాలమూరుకు వస్తావా? ఉత్తం పోదాంపా. ఈరోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈరోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓనాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,000-60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణానీళ్ళు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు. అసలు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇక తెలంగాణ ఆంధ్రోడికి శ్రీశైలం అప్పచెప్పుదాం, ఇక మొత్తం వాళ్ళకే అప్పచెప్పుదామనే ఇంకా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ మీది. ఇంకొక బేసిక్ పాయింట్, కృష్ణానదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? మన లెక్క తెచ్చుకోవద్దా? జూరాల కాడ తుంగభద్ర కలుస్తుందా? జూరాల దాటి కిందికి పోయినాక తుంగభద్ర శ్రీశైలంలో కలుస్తుంది. మరి తుంగభద్ర ఒడగొట్టుకుందామా? తుంగభద్ర నీళ్లు పొందాలన్నా 306 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు పోయినాం. ఇప్పటికే దీని మీద భీమా ఉండే, కోయిల్ సాగర్ ఉండే, నెట్టంపాడు ఉండే, జూరాల ఓ నాయకట్టు ఉండే. ఆ వాటికే నీళ్లు లేక అక్కడ మంచినీళ్ళకే తిప్పలైతుంటే దాంట్లో పెడితే ఎట్లా? ఈ సంవత్సరం ఇవాళ ఈ నిమిషానికి క్రాప్ హాలిడే ఉంది జూరాల మీద. అందులో పప్పిఆర్ఎల్ వేసి పెట్టాలంట. అంటే ఇక తుంగభద్ర వాళ్ళకే, శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలన్నా? యావరేజ్ 22-23 రోజుల వరద కూడా ఉండదు అక్కడ. అంటే మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు సిడబ్ల్యూసి
రెండవది ఈ ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు? అడగంటిండ్రు ఈంత పాలమూరు పూర్తయితే ఆయనతో పోతాం అని రేవంత్ రెడ్డి పట్టించినావు. మేము ఆర్డీఎస్కు జీవం తెచ్చి, చెరువులకు జీవం తెచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 10 లక్షలు పారించి రామ్మోహన్ గారిది మా వీళ్ళందరికీ మన నెట్టంపాడు భీమా ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు పోదాం పాడి పాలమూరుకు వస్తావా? ఉత్తం పోదాంపా. ఈరోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈరోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓనాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,000-60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణానీళ్ళు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు, మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు. అసలు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇక తెలంగాణ ఆంధ్రోడికి శ్రీశైలం అప్పచెప్పుదాం, ఇక మొత్తం వాళ్ళకే అప్పచెప్పుదామనే ఇంకా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ మీది. ఇంకొక బేసిక్ పాయింట్, కృష్ణానదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర. తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? మన లెక్క తెచ్చుకోవద్దా? జూరాల కాడ తుంగభద్ర కలుస్తుందా? జూరాల దాటి కిందికి పోయినాక తుంగభద్ర శ్రీశైలంలో కలుస్తుంది. మరి తుంగభద్ర ఒడగొట్టుకుందామా? తుంగభద్ర నీళ్లు పొందాలన్నా 306 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు పోయినాం. ఇప్పటికే దీని మీద భీమా ఉండే, కోయిల్ సాగర్ ఉండే, నెట్టంపాడు ఉండే, జూరాల ఓ నాయకట్టు ఉండే. ఆ వాటికే నీళ్లు లేక అక్కడ మంచినీళ్ళకే తిప్పలైతుంటే దాంట్లో పెడితే ఎట్లా? ఈ సంవత్సరం ఇవాళ ఈ నిమిషానికి క్రాప్ హాలిడే ఉంది జూరాల మీద. అందులో పప్పిఆర్ఎల్ వేసి పెట్టాలంట. అంటే ఇక తుంగభద్ర వాళ్ళకే, శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలన్నా? యావరేజ్ 22-23 రోజుల వరద కూడా ఉండదు అక్కడ. అంటే మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు సిడబ్ల్యూసి. రెండవది ఈ ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు? అడగంటిండ్రు ఈంత పాలమూరు పూర్తయితే ఆయనతో పోతాం అని రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతుండు అని ఈనాటి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లిగా మాట్లాడు. ఇక కమిషన్ల కథ, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్. అసలు ఇది 4,350 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారట. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, వాస్తవానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ను ఏడబెడుతున్నారు మళ్ళా. అయితే భీమాల పెడుతున్నారు మళ్ళా. భీమాకు ఇప్పటికే 20 టీఎంసీలలో ఆ 2,10,000 ఎకరాలు పారే పరిస్థితి లేదు. వాళ్ళకే నీళ్ళు తక్కువ ఉన్నాయి. అండ్లకేలి మళ్ళీ ఒక 7 టీఎంసీలు గుంజుతా అంటే అవుతుందా? అటు భీమా ఆగం, ఇటు కొడంగల్ ఆగం, ఇద్దరి మధ్య కొట్లాట. అన్నిటికంటే ఇంకా డేంజరస్ పాయింట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది? నువ్వేం లెక్క పెట్టిన, మనం ఏం చెప్పినాం? భీమాకు 1 టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుంది, 20 టీఎంసీలతో 2,00,000 ఎకరాలు భీమాల బారుతుందని మనం చెప్పినాం. నువ్వేమంటున్నావు? 1 టీఎంసీకి 15,000 బారుతుంది అంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నువ్వు అడిగే నీళ్లలో ఇది దెబ్బ పడదా? చూడదా బుర్రు నోటు చేసే పని ఇది. రేపు ఏమంటాం? కృష్ణాలో మనము ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, 1 టీఎంసీకి 10,000 ఎకరాలు చొప్పున నాకు ఇన్ని టీఎంసీల నీళ్ళు కావాలని మనం కొట్లాడతాం. నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? భీమాల నాకు సేవింగ్ ఉంది, 1 టీఎంసీకి 15,000 భీమాల వాడుతుంది అంటే రేపు నీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నీ వాదనలు వీగిపోవా? ఈ రాష్ట్రానికి కేటాయింపులు తగ్గవా? ఆ మైండు లేదు వీళ్ళకు. 2 ఇంపార్టెంట్ ఏంటంటే మక్తలు. ఇలా పాలమూరు కింద మక్తలు బారేది. ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ 68% అయిపోయింది. కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ పిలిచింది. కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తలకు 66,963 ఎకరాలు బారుతుంది.
కరవేరు నుంచే మారుతుంది. సో సార్ ఇక్కడి నుంచే మాట్లాడుతుంది. కరవేరు నుంచే 66,963 ఎకరాలు మారుతుంది. కరవేరు రిజర్వాయర్ 99% పూర్తయిపోయింది. కాలువ తవ్వితే కాలం అడ్డం పెట్టినట్టు నీళ్లు వారే అవకాశం ఉండగా ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంతా అంటే 30,000. మరి ఎందుకు లిఫ్ట్లు, మోటార్లు ఎందుకు, పంపులు ఎందుకు, మరి కరెంటు బిల్లు ఎందుకు? పాలమూరుకి వెళ్ళి డైరెక్ట్ కరవేరు నుంచి 66,000 ఎకరాలకు అంటే డబుల్ ఆయకట్టు. ఇది 30 ఆడ 66 గ్రావిటీ ద్వారా పోతుంది. ఆ 66,000 వేరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు. కాలువ బంద్ పెట్టిండు, లిఫ్ట్ పెట్టిండు. నెక్స్ట్ నారాయణపేట్ 1,17,000 ఎకరాలు పారుతుంది పాలమూరు నుంచి. కాలువ తవ్వితే 1,17,000 ఎకరాలు బారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు, లిఫ్ట్ పెట్టి 16,000 ఇస్తా అంటాడు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ తవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా లిఫ్ట్ పెట్టి అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్లో వారుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తవుతాయి కదా, పాలమూరు కాలువలు పూర్తవుతాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్ళు రావడమా, కమిషన్లు రావడమా? ఎస్ఎల్బీసీ దగ్గరకు వచ్చింది.